ఆయన నామములో మనం అడిగితే మొదటిగా, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పయ్యా అని దేవుణ్ణి అడగాలి. అది నీ కుటుంబంలోను, నువ్వు పనిచేసే చోటను, నువ్వు చదువుకునే స్కూల్లోను, నువ్వు చదువుకున్న కాలేజీ యూనివర్సిటీలోను, నువ్వు ఉద్యోగం చేసే చోటను, నువ్వు సమాజంలోను, సంఘంలోను, దైవజనుడి ముందు నువ్వు ఎలా ప్రవర్తించాలో నా దేవుడు నీకు నేర్పినప్పుడు, నా దేవుడు నీలో ఉండి నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు, నలు దిక్కులా నీకు శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, అభిషేక తైలంతో తడపబడి నింపబడి తరతరాలు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వంశం దేవుని రాకడాంతం వరకు ఇత్యాది గొప్ప ఆశీర్వాదాలతో దీవించబడతావు, స్థిరపరచబడతావు, వర్ధిల్లుతావు. ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ప్రతికూలత ఏం రాదనుకోమాక. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభు అని అడగడం చాలా సులభమే, కానీ అది చేయటం చాలా కష్టతరమైనది. ఎంత నిజమో అంత సులభతరమైనది కూడా అంతే నిజం. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు దేవుణ్ణి నాకు నేర్పమని అడిగినప్పుడు సాతాను గారు చేతులు కట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటాడా, గాజులు వేసుకొని చూస్తూ ఉంటాడా, భలే అడిగామని దేవుడు అంతే వెళ్తా ఉండలే, నేను చిన్నపిల్లలాగా మౌనంగా ఉంటాలి అండో. వాడు వేసే ఎత్తుగడలు వేస్తాడు, వాడు చేసే పన్నాగాలు చేస్తాడు, వాడు త్రవే గుంటలు దొంగతాడు, వాడు వేసే అడ్డుకట్టలు వేస్తాడు, వాడు వేసే బండలు వేస్తానే ఉంటాడు. వాటిని బట్టి నువ్వు వీటికి దూరం అమ్మాక. అలా వస్తున్నప్పుడు అర్థం చేసుకో, నేను నా దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించడానికి, బ్రతకడానికి, జీవించడానికి, చేయటానికి, అడగటానికి అడుగులు వేస్తున్నాను కాబట్టి అడుగున దుష్టుడు ఇలా నన్ను అడ్డుకుంటున్నాడు. అల్టిమేట్ గా జయము నాదే. ఎందుకంటే నా దేవునికి ఇష్టమైనది ఆయన నామంలో నేను అడిగా. ఈ భూప్రపంచంలో అన్ని నామాల కన్నా పైనామం, భూలోకంలో దేన్నైనా శాసించగలిగిన నామం యేసునామం. ఆ నామంలో ఎదురయ్యే ప్రతికూలత, వ్యతిరేకత, శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చదువుకునే దగ్గర ఉన్న సమస్యలు, జాబ్ చేసే చోట ఉన్న సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, బిడ్డల సమస్యలు, ఎలాంటి సమస్యలైనా వీటన్నిటిని శాసించగలిగింది, వీటన్నిటిని రూపుమాపగలిగింది, వీటన్నిటిని ఓడించగలిగింది, వీటి నుండి నన్ను విడిపించి గెలిపించి వాటిని నా కాళ్ళ కింద త్రొక్కించగలిగింది నా యేసునామం అని గనక నమ్మి ముందుకు వెళితే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగా కంటాడు యేసయ్య. ఆమేన్. నీ బిడ్డల విషయంలో కూడా వారి భవిష్యత్తు గురించి చింతించబాక. వాళ్ళు ఏదో ఇప్పుడు దుర్వ్యసనాలకు బానిసలు అయ్యారనో, చెడు అలవాట్లకు బానిసలు అయ్యారేమో, అక్రమ వక్ర మార్గంలో సంబంధాల్లో ఉన్నారనో, జోదానికి బానిసలు అయిపోయారనో, డ్రగ్స్ కి బానిసలు అయిపోయారనో, వాటిని బట్టి నువ్వు కుమిలి చింతించమాక. నీకు ఒక శుభవార్త ఏమిటో తెలుసా? నీకు అద్భుతమైన ఒక ఆయుధం ఇచ్చెళ్ళాడు. అనుభవం కంటే ప్రమాదకరమైన, సాతానికి ప్రమాదకరమైన ఆయుధాన్ని ఇచ్చెళ్ళాడు. అది యేసునామం. యేసునామం. యేసునామంలో మోకరించి, యేసునామంలో ప్రార్థన చేయి, యేసునామంలో ఆయన చిత్తానుసారం ప్రవర్తించడం నేర్పమని అడుగు. యేసునామంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుక్షణం దేవుని అడుగు. అభిషేకంతో నింపబడు, తాకబడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకే కాదు, నీ కుటుంబ క్షేమం కొరకు, కృపాక్షేమాలతో నింపబడి, ఆశీర్వదించబడి, వర్ధిల్లి, ఫలించి అనేక మంది నేను దేవుని కొరకు సంపాదిస్తావు. దేవుడు నిశ్చయముగా మనకు అట్టి కృపనిచ్చును గాక. ఆమేన్. కాబట్టి గురించి మనం ఏమడుగుదాం? ఆయన నామం ఏమడుగుదాం? ఇంకా మర్చిపోవు కదా. నీకు అప్పచెప్పాడు ఆయన నామాన్ని. అల్పమైన, స్వల్పమైన, తుచ్చమైన వాటికి వాడుకుంటావా నీ ఇష్టం. లేదు. సమాజ ప్రయోజనం కొరకు, నా కుటుంబ ప్రయోజనం కొరకు, సార్వత్రిక ప్రయోజనం కొరకు, సంఘ ప్రయోజనం కొరకు, దైవజన ప్రయోజనం కొరకు, నేను చదువుకునే చోట, అలాగే అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీలో అయినా, జాబ్ చేసే చోట, ప్రతి చోట ఉన్న ప్రజలందరి ప్రయోజనార్థమై అడుగుతావో నీ ఇష్టం, డిసైడ్ చేసుకో. ఈ అప్పులు, ఇవన్నీ తెప్పులు అల్పకాలం, స్వల్పకాలమే. ఇలా ఉంటే అలా పోతాయి. భక్తుడు దేవదాసాయి గారు అన్నారంట, శ్రమలు వచ్చినాయంట ఆయనకు. వస్తే శ్రమలతో మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసంతో. శ్రమ వస్తే వచ్చేవు కానీ నువ్వు తెచ్చిన ఆశీర్వాదం నాకు ఇచ్చేళ్ళు అన్నాడు అంటే. దేవునికి మహిమ కలుగును కాక. ఈ దృష్టి మనకు ఉండాలి. ఇప్పుడు ఏ ప్రతికూలత, వ్యతిరేక, శ్రమ, శోధన వచ్చిందో వాటితో చెప్పు ఈరోజు విశ్వాసంతో. యేసునామములో చెప్పు. ఓ శ్రమలారా, శోధనలారా, కష్టాలారా, కన్నీళ్ళారా, దుఃఖంలారా, ఏరులే పారులే చుట్టూ నన్ను గుమ్ముకూడి మట్టు పెట్టడానికి చుట్టుముట్టారేమో, మంచిది వస్తే వచ్చేవులే కానీ మీతో నా దేవుడు పంపిన ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఇంకా ఇత్యాది అనేకమైన దీవెనలు ఇచ్చేయాలని పోండి అని ఆయన నామములో పలుకు. అవి నిన్ను వదిలిపోతాయి. దేవుడు వాటి ద్వారా పంపిన ఈ బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చేళ్తాయి. నమ్మితే దేవుని కార్యం చూస్తావు. ఇక నుంచి దేవుడి నామాన్ని, యేసు నామాన్ని వ్యర్థమైన వాటి కోసం ఉపయోగపెట్టగా ఇత్యాది వాటి కోసం ఉపయోగపెట్టాలని ప్రభు పేరట కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.